ఒకప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఆ తర్వాత వయా కాంగ్రెస్ మీదుగా కారు పార్టీ ఖాతాలో చేరింది. అంతటి పట్టున చోట ఇప్పుడక్కడ గులాబీ పార్టీని పట్టించుకునే నాదులే లేటట. మాజీ ఎమ్మెల్యే సైతం దూరం అన్నట్టే వ్యవహరిస్తున్నారట. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగా సాగుతుంటే ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రం ఉలుకు పలుకు లేదట. దీంతో పెద్ద దిక్కు లేక బీఆర్ఎస్ క్యాడర్ నీరుగారిపోతుందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? పార్టీ బలోపేతాన్ని గాలికి వదిలేసిన ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. మీటింగ్కు వస్తున్న నేతలంతా ఐక్యతా రాగం వినిపిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జట్టుగా కలిసి సమావేశాల్లో పాల్గొని క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక్క బోధన్ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. చివరకు నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జి లేని బాన్సువాడలో 3 మండలాలకు చొప్పున సభ్యత్వ నమోదు పూర్తి చేశారు. కానీ బోధన్లో పార్టీ పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే షకీల్తో సహా బీఆర్ఎస్ పార్టీని పట్టించుకునే పెద్ద దిక్కు లేదట. సభ్యత్వ సన్నాహక సమావేశాలే కాదు, పార్టీ పిలుపునిచ్చే ఎలాంటి నిరసన కార్యక్రమాలు కూడా జరగటం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇరుకున పెడుతున్నారు. కానీ బోధన్ నియోజకవర్గంలో ఇంతవరకు ఎలాంటి సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జరగలేదట. జూలై 1న మీటింగ్ ఉంటుందని ప్రకటించి వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు. సభ్యత్వ నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను నియమించి రిపోర్టులు తెప్పించుకుంటోంది. కానీ బోధన్లో సమావేశం జరగకపోవటం, మాజీ ఎమ్మెల్యే షకీల్ అందుబాటులో ఉండటం లేదని చోటామోటా నేతలు ఆవేదన చెందుతున్నారట. దీంతో షకీల్పై అధిష్టానం ఆగ్రహంగా ఉందని సమాచారం. పార్టీ తరపున నిరసన కార్యక్రమాలు చేయాలని అధిష్టానం ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి నిరసన కార్యక్రమాలు జరగటం లేదట. ఈ పరిణామాలు నాయకత్వానికి ఇబ్బందిగా మారటంతో పాటు పార్టీలోని క్యాడర్ సైతం నిరుత్సాహంగా ఉన్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో దుబాయ్ వెళ్లిపోయాడు మాజీ ఎమ్మెల్యే షకీల్. అక్కడ వ్యాపారాలు చేస్తూ బిజీ అయ్యారు. ఇక బోధన్ వైపు కన్నెత్తి చూడకపోవడంతో మాజీ ఎమ్మెల్యే భార్య ఫాతిమా అడపాదడపా పార్టీ వ్యవహారాలు చక్కబెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు తిరిగి వచ్చిన షకీల్ ఇక యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తానని ప్రకటించారు. మళ్లీ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్లీ దుబాయ్ ఫ్లైట్ ఎక్కాడు. దీంతో పార్టీని గాలికి వదిలేశారని క్యాడర్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నా ఆయన మాత్రం డుమ్మా కొడుతున్నారు. దీంతో బోధన్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అర్థం కాక కారు క్యాడర్లో గందరగోళం నెలకొందట. మాజీ ఎమ్మెల్యే కనిపించటం లేదంటూ సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారట. దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోధన్ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా ఉన్న మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు సైతం ఈ అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారట. దుబాయ్లో బియ్యం వ్యాపారంలో బిజీగా ఉన్న షకీల్ మెల్లగా రాజకీయాలకు దూరమవుతున్నారా అన్నది కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం వెనుక రాజకీయాలపై ఆసక్తి లేకపోవటమో లేక ఇతర బలమైన కారణాలున్నాయా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. కానీ అప్పటి వరకు క్యాడర్ తలో దిక్కు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ పెద్దలదే అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా యాప్ తొలగించాలని రైతులు జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి పోరాటాలు చేస్తున్నారు. కానీ ఒక్క బోధన్ నియోజకవర్గంలో మాత్రం ఎలాంటి ఆందోళనలు చేయటం లేదట. దీంతో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో కారు పార్టీకి కష్టాలు తప్పవని పార్టీలోనే జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే షకీల్ బోధన్లో అడుగుపెడతారా లేక వ్యాపారాల్లో నిమగ్నమైపోతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.